గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు. ఏ దినపత్రికలో ఏ వార్తలు నేరుగా మనం మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనం మొదటిగా చూసినట్లయితే మనకి ఫస్ట్ హెడ్లైన్ అంటే అదాని వెనుక ఏముంది అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఇంకా అలాగే 1000 కోట్లతో చూసుకున్నట్లయితే మహీంద్రా ఈవీ ప్లాంట్ అనేది ఒకటి మనకి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. ఇక బేకార్ భాషణ్ బంద్ కరో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ హిమాచల్లోని అదాని కంపెనీలోని తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. మెయిన్ ప్రధాన వార్త అంటే ఇప్పుడు అదానికి సంబంధించి మాత్రమే మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు. దాని గురించి మనం వివరాలు చూద్దాం ఒక్కసారి. ఇక గౌతమ్ అదాని ఏషియస్ అలాగే బిజియెస్ట్ డీల్ మేకర్ గా ఉన్నారు అనేది దాని గురించి వచ్చారు మనకి ఇక్కడ. అలాగే ఇక మోదీ అదానిది 23 ఏళ్ల అనుబంధంగా కొనసాగుతూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా అంటూ తెలుస్తుంది. ఇప్పుడు అదాని వెనుక ఉన్నది మొత్తం కూడా మోదీయే ఉండి అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నష్టపోయిన ప్రతి సంస్థకి బాధ్యులుగా మాత్రం మోదీనే ఉంటారు అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అయితే 23 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ప్రధాని ఆలోచించే రంగంలోకి దిగారు. ఇక గౌతమ్ అదాని ముందే ప్రవేశిస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే బ్లూంబర్గ్ మ్యాగజైన్ కూడా సంచలన కథలను విడుదల చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదాని వెనుక అసలు ఏం జరుగుతుంది అనే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరొక చూసినట్లయితే 2000 నుంచి నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు అనేది ప్రధాని మోడీ అలాగే అదాని ఇద్దరు కూడా అనేది తెలుస్తుంది. దేశంలోని అన్ని కీలక రంగాలు ఆయన చేతిలోనే ఉంటాయి అనేది కూడా మనకి ఒక సంచలన వార్తగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2014 నుంచే అసాధారణంగా ఎదిగారన్నది బ్లూంబర్గ్ అంటే అని కూడా మనకి తెలుస్తుంది. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా $1 బిలియన్ ఎలా వచ్చారు అనేది చూసుకున్నట్లయితే 2014 నుంచి వాళ్ళ యొక్క మరి కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క దందాన్ని అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అనేక సంస్థల నుంచి షేర్లు పెట్టుబడులు పెట్టించారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా మరి నష్టాల్లోకి కూరుకుపోయేలా చేశారు. ఇప్పుడు వాటికి బాధ్యులు ఎవరు అంటే అసలు దీని వెనక ఇంత జరుగుతున్నా కూడా అదానికి ఎటువంటి నష్టం కలగకుండా ఆయనని ఇంకా సేవ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఎందుకు అనేది చూసుకున్నట్లయితే దీని వెనుక ఉన్నది ప్రధాని మోడీ అనేది మాత్రం క్లియర్ గా మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. ఇంకా అలాగే చూస్తే హిండెన్బర్గ్ రీసెర్చ్ నేపథ్యంలో కూడా లోతైన విశ్లేషణలు బయటపడ్డాయి అనేది తెలుస్తుంది. కాలేజ్ డ్రాప్ అవుట్ నుంచి అపర కుబేరుడుగా గౌతమ్ అదాని షేర్స్ వచ్చాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 11లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అదాని వెనుక మాత్రం ఒక బలమైన వ్యక్తి ఉండడం వల్లనే దాన్ని ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరొక వార్త మనం చూసినట్లయితే బేకార్ భాషణ్ బంద్ కరో అంటూ ఇచ్చారు. అదాని వ్యవహారంపై కేంద్రం దిగొచ్చేదాకా పోరు కొనసాగుతుంది అంటూ ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంట్ కూడా దద్దరిల్లుతుంది అనేది అదాని వెనుక ఉన్నది ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ప్రధాని మోడీకి అదానికి మధ్యలో ఏం జరుగుతుంది అనేది కూడా మరి అక్కడ అంతా కూడా మాకు వివరాలు ఇవ్వాల్సింది, ఇచ్చే వరకు పోరు కొనసాగుతుంది అంటూ కూడా ఇప్పటికే అక్కడ పలువురు నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి తెలుస్తూనే ఉంది. మరొక ఇంకా చూసినట్లయితే మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు కూడా అసలు భయం ఎందుకు భయపెడుతున్నారు అంటూ కూడా కొందరు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రాన్ని నిలదీసిన బీఆర్ఎస్, పార్లమెంటులో నిరసనలు, అలాగే మద్దతు తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు అంటూ కూడా ఇచ్చారు. ఇక అదాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో ఒక విచారణ కూడా కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 7లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం ఈ రోజైతే సుప్రీంకోర్టులో మాత్రం ఈ రోజు నేడు ఒక విచారణ కూడా కొనసాగుతుంది అనేది ఇచ్చారు. ఇక అదాని వ్యవహారంపై కేంద్రం దిగొచ్చే వరకు కూడా పోరాడతాము అంటూ కూడా నేతలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కేంద్రాన్ని నిలదీసింది ఇప్పటికే బీఆర్ఎస్ అంటూ కూడా పార్లమెంట్ లో ఏ మాత్రం కూడా తగ్గకుండా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు అనేది మాత్రం మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో క్లియర్ గా ఇచ్చారు. మెయిన్ ప్రధాన వార్తగా మాత్రం మనం అది చూడొచ్చు. మరొక వార్త మనం చూద్దాం.
1000 కోట్లతో మహీంద్రా ఈవీ ప్లాంట్ అంటూ ఇచ్చారు. కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు అంటూ మనకి ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ మాత్రం పేపర్ 11లో చూడొచ్చు. మొత్తంగా అయితే అనేక సంస్థలు మాత్రం ప్రధాని అలాగే అనేక సంస్థలన్నీ కూడా మంత్రి కేటీఆర్ తో ఇప్పటికే చేతులు కలుపుతున్నట్లుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా దిగి వస్తున్నట్లుగా ప్రపంచం నలుమూలల నుంచి కూడా అంతా కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఉంది. ఇప్పుడు ఒక ఈవీ హబ్ గా కూడా ఉండబోతుంది అనేది కూడా. అలాగే మహీంద్రా ఈవీ ప్లాంట్ కూడా మరి సంస్థ కూడా హైదరాబాద్ లో మరి మన హైదరాబాద్ లో తెలంగాణలో చేతులు కలపడానికి ఆ సంస్థలను ఇక్కడ పునరుద్ధరించడానికి ఒప్పుకున్నట్లుగా పెట్టుబడులకు పెట్టడానికి కూడా సిద్ధమైనట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 1000 కోట్లతో మహీంద్రా ఈవీ ప్లాంట్ ముందుకు వచ్చినట్లుగా కూడా సో మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే టెక్ మహీంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్ లో గురువారం సాయంత్రం జరిగిన ఎక్స్యూవి 400 ఫార్ములా ఎడిషన్ ఆపరేషన్ 3 రేసింగ్ కార్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అలాగే సినీ నటుడు రామ్ చరణ్, మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఈడీ రాజేష్ జహాంకర్ అలాగే టెక్ మహీంద్రా ప్రతినిధులు సిపి గన్నాని వీరంతా కూడా అలాగే సయ్యద్ వీళ్ళంతా కూడా మరి మంత్రి కేటీఆర్ ని కలిసి ఎంతో అక్కడ వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలను అక్కడ షేర్ చేసుకున్నట్లు ఆ యొక్క కార్ రేసింగ్ సంబంధించి అక్కడంతా కూడా పరిశీలన చేసినట్లు అక్కడ మనకి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ముచ్చటిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు ఒక పిక్చర్ రూపంలో కూడా చూపిస్తున్నారు. మనం దాన్ని గమనించవచ్చు. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. కేంద్రానికి కక్ష వివక్ష అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కేంద్రానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. దాని డీటెయిల్స్ కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఇంకా సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తోంది కేంద్రం అంటూ ఇచ్చారు. ఇక బయ్యారం ముక్కుపై కేంద్రం అబద్ధాలు కూడా చెప్తూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. హైదరాబాద్ ప్రగతికి రక్షణ శాఖ మోకాలు అడ్డు పెడుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామంటూ కూడా సింగరేణి ప్రైవేటు పరం చెయ్యనివ్వమంటూ అవసరమైతే మరో ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కేంద్రం వివక్ష చూపిస్తోంది అంటూ కూడా కక్ష సాధింపు చర్యగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ సింగరేణిని మాత్రం ప్రైవేటీకరణ చెయ్యనియము అంటూ కూడా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీనికి ఎంతవరకైనా పోరాడతాం, ఎలాగైనా కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగడతాం తప్ప మరి సింగరేణి కార్మిక సంఘాలను మాత్రం ఆ సంస్థలని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటు పరం చెయ్యనివ్వం అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కూడా ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అసెంబ్లీలో మంత్రి కె తారక రామారావు ప్రశ్నించారు. ఇప్పటికే మరి ట్రాఫిక్ కార్ రేసింగ్ సందర్భంగా కావచ్చు ఇంకా రకరకాల కారణాలతో ఇప్పటికే సిటీలు నలుమూలల కూడా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ట్రాఫిక్ నిల్వరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ మంత్రి కేటీఆర్ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో ట్రాఫిక్ ఆంక్షలు ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా వారి టైమింగ్స్ కి వెళ్లే విధంగా రోడ్లన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నామంటూ కూడా మంత్రి కేటీఆర్ మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే కేంద్రానికి ఒక కక్ష లాంటి వివక్ష చూపిస్తుంది అంటే అవన్నిటిని ఎండగడతాం ఖచ్చితంగా త్వరలోనే అంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్పడం మనకి నమస్తే తెలంగాణ పేపర్లో చూడొచ్చు. సో మరొక పేపర్ చూద్దాం మనం. ఇంకా మరొక దినపత్రిక చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్లయితే ఈనాడులో కూడా మనకి మొదటిగా ఫస్ట్ ఫ్రంట్ పేజ్ అంటే ధరణిపై మాటల యుద్ధం అంటూ ఇక్కడ ఇచ్చారు. మనకి ఓ పక్క కాంగ్రెస్ వైఖరేంటో అది స్పష్టం చేయాలి అంటూ కేటీఆర్ అవుతున్నారు. రద్దు చేయడమే మా పార్టీ విధానం అంటూ శ్రీధర్ బాబు చెప్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇంకా అలాగే చూద్దాం. అలాగే మరొక ప్రధాన వార్త చూస్తే మితిమీరిన అప్పులతో అనర్థమే జరుగుతుంది అంటే ప్రధాని మోడీ కూడా చెప్తూ ఉన్నారు. అది ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మరొక ప్రధాన వార్త సరిపెట్టుకోలేదు గురిపెట్టి సాధించారు అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో చూద్దాం ఒక్కొక్కటి వివరంగా చూసినట్లయితే ఇక ధరణిపై మాటల యుద్ధం అనేది చూస్తే కాంగ్రెస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి అంటూ కేటీఆర్, రద్దు చేయడమే మా పార్టీ విధానం అంటూ శ్రీధర్ బాబు చెప్తూ ఉన్నారు. ఇక అలాగే అసైన్డ్ భూములపై ఎమ్మెల్యే వ్యాఖ్యలకు మంత్రి అభ్యంతరం తెలిపారు అనేది కూడా ఇచ్చారు. రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దానికి సంబంధించి ఇక లంచం అడిగితే లంచగొండితనమే మీ విధానం అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే 3.87 లక్షల కోట్ల పెట్టుబడులకి ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి సాకారం అయ్యాయి. ఇంకా సెటైర్లకు ఇంకా చూసినట్లయితే
ఫ్లైఓవర్లకు కేంద్రం మోకాలు అడ్డు పెడుతుంది అంటూ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే కొంత పర్వాలేదు, కానీ ఇంకా ఫ్లైఓవర్లన్నిటికీ మోకాలు అడ్డు పెడుతుంది, ఫ్లైఓవర్లు కావాలి ఖచ్చితంగా రాష్ట్రానికి అంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఇక రిజర్వేషన్లు కాలరాసే కుట్ర కూడా చేస్తున్నారు అంటూ ఆర్టీసీని అమ్మాలంటూ కేంద్రం లేఖలు రాస్తుంది. మండలిలో మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేపర్ 10లో మనం చూడొచ్చు. మొత్తంగా మాత్రం మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే ధరణిపై మాటల యుద్ధం కొనసాగినట్లుగా అసెంబ్లీలో మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి డీటెయిల్స్ పేపర్ 11లో చూడొచ్చు. ఇక ప్రధాని మోదీ చెప్తున్నది ఏంటంటే మితిమీరిన అప్పులతో అనర్థాలే జరుగుతాయంటూ ఇచ్చారు. ఇంకా చూద్దాం, పొరుగు దేశాలను చూసైనా నేర్చుకోండి, అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ ఎలా జరుగుతుందో పాలన అనేది, పొరుగు దేశాల్లో ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నారో అది చూసైనా ఇక్కడ నేర్చుకోండి, ఇక్కడ ఏ విధంగా ఉందనేది తెలుసుకోండి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం భావితరాల భవితను బలి చేయొద్దు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీ రాజకీయాల కోసం ఇప్పుడు మీరు పదవులు దక్కించుకోవడం కోసం రానున్న భవిష్యత్ తరాల వారికి ఇబ్బందులు కలిగే విధంగా చెయ్యొద్దు రాష్ట్రాలను అని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తున్నారు. కావాలంటే ఇతర దేశాలను చూడండి, మీరు అక్కడ ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయో, భావితరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతిదీ జరుగుతూ ఉంది. కానీ మీరు మాత్రం మీ సొంత అవసరాల కోసం, మీ పదవులు దక్కించుకోవడం కోసం వచ్చే తరాలకు నష్టం కలిగించే విధంగా మీరు చెయ్యొద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మితిమీరిన అప్పులు చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల అనర్థాలే వస్తాయి అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇక భారీగా రుణాలు సేకరిస్తున్న రాష్ట్రాలకు ప్రధాని మోదీ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ చేస్తే, భారీగా ఏదైతే రుణాలు కావాలని సేకరిస్తున్నారో ఆ రాష్ట్రాలను ఉద్దేశించి ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ప్రధాని మోదీ. ఇక పిల్లల హక్కులు హరించవద్దు అంటూ కూడా చెప్తున్నారు. మన మధ్య ఎన్నైనా రాజకీయాలు ఉండొచ్చు, కానీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవచ్చు, కానీ ప్రతి విమర్శలు చేసుకోవద్దు అని కూడా చెప్తున్నారు. పిల్లల విషయంలో కానీ పిల్లల హక్కులు హరించవద్దు, పార్టీల మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా సరే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ పేపర్ 2లో మనం చూడొచ్చు అనేది క్లియర్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. నేటి నుంచి ప్రజాఘోష భాజపా భరోసా ప్రారంభం కాబోతోంది అంటూ ఇచ్చారు. 25వ తేదీ వరకు 11,000 కూడలి సమావేశాలు ఉంటాయి. ఇక పాల్గొననున్న బండి సంజయ్ అలాగే ఇతర ముఖ్య నేతలు కూడా అంటూ తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో మహీంద్రా విద్యుత్ వాహన తయారీ కేంద్రం అంటూ కూడా రాష్ట్రంలో మరి ముందుకు వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే సరిపెట్టుకోలేదు, గురిపెట్టి సాధించారు అంటూ పోలీస్ శాఖను ఉద్దేశించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఐపీఎస్ పొందిన వారిలో 57% ఉద్యోగులే. 74 ఆర్ఆర్ బ్యాచ్కు సంబంధించి ఐపీఎస్ ప్రొఫెషనల్ నేపథ్యంలో 11న దీక్షత్ పెరేడ్ గ్రౌండ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక జరుగుతూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేపర్ 3లో చూడొచ్చు. అలాగే ఇంకా 2 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 11 ఎన్నికలు జరగనున్నాయి అంటూ ఇచ్చారు. మరొక దగ్గర హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఒకటి ఉంటుంది. అలాగే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం మరొకటిగా ఉండబోతుంది. అంటే దీని డీటెయిల్స్ కూడా మనం పేపర్ 3లో చూడొచ్చు. కానీ ప్రధాన హెడ్లైన్స్ గా చూసినట్లయితే మితిమీరిన అప్పులతో అనర్థాలు వస్తాయి అనేది ఒకటి, ధరణి మాటలతో యుద్ధం కలుగుతుంది అనేది ఒకటి మాత్రం మనకి ఈనాడులో ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు, గమనించవచ్చు. సో మరొక పేపర్ మనం చూద్దాం. మరొక వార్తా పేపర్ చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకి మెయిన్ ఆంధ్రజ్యోతిలో అంటే ఇంకా 1000 కోట్లతో జహీరాబాద్ లో మహీంద్రా ఈవీ ప్లాంట్ ముందుకొచ్చింది అనేది ఒకటి మనకి ఇచ్చారు. అలాగే గూగుల్ కు బ్యాడ్ డే అనేది ఒక ప్రధాన వార్త. సాగర తీరాన స్వరజల్లులే అంటూ కూడా మరొక దగ్గర అయితే ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే మరి ఇంకో ఒక మెయిన్ అంటే రేవంత్ బ్లాక్ మెయిలర్ అంటూ ఒక దగ్గర ఇచ్చారు. అలాగే సిట్టింగ్ జడ్జి విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ మంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే నేనంటే వణుకు అంటూ ఇక్కడ ప్రధాని మోదీ అసెంబ్లీలో ధ్వజమెత్తినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం ఒక్కసారి డీటెయిల్స్ గా చూసుకున్నట్లయితే భూకంప మృతుల సంఖ్య అనేది మనకి మెయిన్ ప్రధాన వార్త ఇచ్చారు. ఇప్పటికే టర్కీలో అక్కడ సిరియా దేశం అంతటా కూడా భూకంప తీవ్రత ధాటికి అనేక మంది మృత్యువాత పడుతూ ఉన్నారు, అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. ఎంతో
మరి పరిస్థితులు ఎంత దారుణమైన పరిస్థితులు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి అనేది మనకి తెలిసిన విషయం. సో 20,000 వరకు భూకంప మృతుల సంఖ్య చేరింది. ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా శిథిలాల కింద ఎక్కడ ఎంతమంది ఎలా ఉన్నారనేది కూడా ఏమీ తెలియని పరిస్థితి కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ అలాగే 70,000కు పైగా క్షతగాత్రులను వెలికి తీశారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే 70,000 మందిని కూడా ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని తీశారు వెలికి అని తెలుస్తుంది. మరి టర్కీలో అలాగే 1,117 సార్లు 1,117 సార్లు భూకంప తీవ్రత రోజు రోజుకి అంటే పెరుగుతూనే ఉంది. నిన్న మొన్న చూసుకున్నట్లయితే 130 అలా నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 200 సార్లు కంపించినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే 1,110 అంటే దాదాపు 1,117 సార్లు భూకంప తీవ్రత నమోదైనట్లుగా మనకు అక్కడ గమనించవచ్చు. సో ప్రతి క్షణం కూడా మరి నిట్టనిలును ఉన్నటువంటి మేడలు కూడా పేకల్లా కూలిపోతున్నాయి అనేది మాత్రం మనకి గమనించాల్సిన విషయం. సో ఎంతో విషాదకరమైన ఘటన అయితే అక్కడ సిరియా టర్కీలో జరుగుతూ ఉంది. సో ఇంకా మనం కొనసాగుతున్న అక్కడ సహాయక చర్యలు ఇప్పటికే భారత్ నుంచి కూడా అనేక మంది సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే సిఆర్పిఎఫ్ బృందాలు అన్ని కూడా అక్కడ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అనేక పరికరాలను కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. భారత్ సహాయం చేయటంలో ముందుగా వెళ్ళింది అనేది కూడా మనకి తెలిసిన విషయం. సో తీవ్ర చలితో కూడా బాధితులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చలితో కూడా అని తెలుస్తుంది. ఇక ఆహారం కోసం తాగునీటి కోసం అగచాట్లు పడుతూ ఉన్నారు అక్కడ ప్రజలు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారని ఆంధ్రజ్యోతిలో. సో మరొక వార్త చూస్తే 1000 కోట్లతో జహీరాబాద్ లో మహీంద్రా ఈవీ ప్లాంట్ అంటూ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతోనే విస్తరణ కొనసాగుతుంది అనేది మనకి ఒక దగ్గర ఇచ్చారు. సో ఇంకా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఈవీ ప్లాంట్ టెక్ మహీంద్రా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో హైదరాబాద్ ఎలక్ట్రికల్ వాహనం ఎక్స్పోలో ఆవిష్కరించినటువంటి 18 కోట్ల బటిస్టా కార్ అంటూ కూడా ఇచ్చారు. అయితే ఒక కార్ ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. దాని యొక్క కాస్ట్ వచ్చేసి అది స్పోర్ట్స్ కార్ గా చూడొచ్చు, మనం దాన్ని గమనించవచ్చు. దాని యొక్క కాస్ట్ చూసుకుంటే 18 కోట్ల వరకు ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. దానికి స్పోర్ట్స్ ఓన్లీ రేసింగ్లకు మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు అని కూడా ఇచ్చారు. దాన్ని మహీంద్రా టెక్ వాళ్ళు ఇక్కడ ఒప్పందం చేసుకుని తీసుకుని రావడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. గూగుల్ కి సంబంధించి గూగుల్ బ్యాడ్ డే అనేది ఇచ్చారు. చూద్దాం దాని గురించి కూడా. ఇక ఆ సంస్థల పేర్లు ఢమాల్ అంటూ ఇచ్చారు. షేర్లు 9% మేర నిలిచిపోయినటువంటి ఆల్బెట్ షేర్లు, అలాగే 8.2 లక్షల కోట్ల మేర పడిపోయినటువంటి విలువలు అంటూ కూడా ఇచ్చారు గూగుల్ కి సంబంధించి. అలాగే సౌర కుటుంబంలో చూస్తే అవలి గ్రహాన్ని తొలిగా చిత్రీకరించింది జేమ్స్ వెబ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ప్రమోషనల్ గా ఆల్ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తుంది. తప్పును గుర్తించిన వార్తా సంస్థలు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఒక బ్యాడ్ డే గానే చూడొచ్చు అంటూ తికమక ప్రశ్నలు నిషేధిత సమాచారం అంటూ కూడా ఇచ్చారు. తికమక ప్రశ్నలతోటి గూగుల్ కి సంబంధించి అక్కడ మరి ఆంధ్రజ్యోతితో సంచలనం రేపినట్లుగా తెలుస్తూ ఉంది అనేది ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలతో వెల్లడించారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా చాట్ జీడీపీని చీట్ చేయొద్దు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం పేపర్ 10లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే గూగుల్ కి ఒక బ్యాడ్ డే గా దీనిని రూపొందించినట్లుగా తెలుస్తుంది అనేది ఇచ్చారు. అలాగే సాగర్ తీరాన స్వరజల్లులే అనేది మనం చూసినట్లయితే హుస్సేన్ సాగర్ లో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అంటూ ఇచ్చారు. ప్రారంభించిన మంత్రులు తలసాని మహమ్మద్ అలీ అంటూ ఇచ్చారు. ఇక హుస్సేన్ సాగర్ లో ఫౌంటైన్ అందాలు కూడా అంటూ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా అక్కడ మరి లైటింగ్స్ తోటి మరి హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర సాగర్ తీరాను అక్కడ హుస్సేన్ సాగర్ లో అక్కడ అన్ని కూడా మంచి ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దానిని ఇప్పటికే ప్రారంభించారు తలసాని అలాగే మహమ్మద్ అలీ అనేది కూడా తెలుసు. సో డీటెయిల్స్ పేపర్ 9లో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూస్తే రేవంత్ బ్లాక్ మెయిలర్ అంటూ ఇచ్చారు. హైదరాబాద్ శివారు భూములపై సెపరేట్ దఫ్తార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఆర్బీఐ పేరుతో దందా కోట్ల రూపాయలు వసూలు చేశారు. టీపీసీసీ చీఫ్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ ను పేల్చేస్తారా, ధరణిని రద్దు చేస్తారా అంటూ కూడా అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. కాంగ్రెస్ విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ అంటూ ఇచ్చారు. అలాగే శాసనసభలో రెవెన్యూ పద్దుపై వాడి వేడి చర్చ జరిగింది. ధరణిలో లోపాలున్నాయంటూ రద్దు చేస్తామంటూ కూడా చెప్పారు. అసెండ్ భూములు బదలాయింపు జరగడం లేదు అంటూ ఇచ్చారు. సాధనం చేసుకుని వేలం చేస్తున్నారు అంటూ శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త సచివాలయం 17న ప్రారంభోత్సవం ఘనంగా ఉండాలి, సభా ఏర్పాట్లపై చర్చించిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడా లేనటువంటి విధానంగా
ఘనంగా ప్రారంభోత్సవం ఉండాలి సచివాలయం అనేది. ఇంతవరకు ఎక్కడ కూడా అట్లా జరగకూడదు, అట్లా జరగాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా సర్కార్ను ఉద్దేశించి ప్రతి విషయాన్ని కూడా చర్చించిన మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధం అంటూ కేసీఆర్ కుటుంబం సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక మియాపూర్ భూముల కోసం ఎంపీ కవిత అలాగే ఎమ్మెల్యే రెడ్డియా పార్టీ మారలేదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి చూసినట్లయితే తోటకు అప్పనంగా 5,000 కోట్ల భూములు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ 3 జిల్లాల కలెక్టర్లు జైలుకే అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిజానిజాలను బయట పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుసు. సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా, మరి మంత్రి కేసీఆర్ కుటుంబం సిద్ధంగా ఉందా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే నేను కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ రేవంత్ కు ఎంపీ మాలోతి కవిత సవాల్ విసిరినట్లుగా తెలుస్తుంది. మాలోతి కవిత కూడా మాట్లాడుతున్నారు, ఒకవేళ నేను కనుక కబ్జా చేసినట్లు ఏదైనా మీరు నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, లైఫ్ లో మళ్ళీ రాజకీయం అనే జోలికి రాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారా అనేది కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి ప్రశ్న. సో మరొక వార్త మనం చూద్దాం. నేనంటే వణుకు అంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అంటూ మరి ఆయన కొంత ఆగ్రహానికి లోనైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దేశం కాంగ్రెస్ జాగీరా ఏమన్నా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రాల హక్కులను కాలరాసింది కాంగ్రెసే కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇందిరా 50 సర్కార్లను కూల్చారు అంటూ చెప్తున్నారు. రాజ్యసభలో ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై అనేది కూడా తెలిసింది. ఇప్పటివరకు ఇందిర 50 సార్లు దేశాన్ని సర్కార్లను కూల్చేశారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎదుర్కొనే దమ్ము లేకనే వికృత క్రీడలకు పాల్పడుతున్నారు అంటూ కూడా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ పార్టీకి దేశ సంక్షేమం అసలు అవసరమే లేదు, పట్టనే పట్టదు, మళ్ళీ పైకి తిరిగి మాట్లాడుతూ ఉంటారు అన్నట్లుగా పార్టీని ఉద్దేశించి ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా చూస్తే చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్తే ఆయన సర్కార్ను పడగొట్టింది ఎవరు? పడగొట్టింది కాంగ్రెసే అంటూ కూడా చెప్తున్నారు. ఇక మీరెంత బురద జల్లితే అంతగా కమలం వికసిస్తూ ఉంటుంది తప్ప కమలం ఎక్కడ కూడా వాడబారదు అనే విధంగా ప్రధాని మోడీ అక్కడ ప్రసంగించినట్లుగా తెలుస్తూ ఉంది. సో మరొక చూద్దాం. ఇంకా నేను దేశం కోసమే జీవిస్తున్నా, నాకు ఏది అవసరం లేదు, సంకల్ప బలంతో సేవ చేస్తా అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం గమనార్హం అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇంకా ధన్యవాద తీర్మానంపై చర్చకు పెద్దల సభలో మోదీ సమాధానం. ఇంకా విపక్షాల నినాదాల నడుమ 90 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోడీ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా చూస్తే ఆయన ప్రజలను ఉద్దేశించి విపక్షాల నినాదాల నడుమ ఆయన కొనసాగించినటువంటి ప్రసంగం సమయం చూస్తే 90 నిమిషాల వరకు ఆయన ప్రసంగించారు. ఇక దేశం కోసమే ఆయన జీవిస్తాను అంటున్నారు, ప్రజల సేవ కోసమే సంకల్ప బలంతోనే నేను సేవ చేస్తాను, ఇంకా చేస్తూనే ఉంటాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో నేనంటే ఆల్రెడీ వణుకు ప్రతి ఒక్కరికి, కానీ ఆ వణుకు లేనట్టుగా పైకి కనిపిస్తారు అంతే అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. వరాలతో సరి అలాగే జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి భారీ హామీలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కలెక్టర్ల ప్రారంభోత్సవాల్లో వాగ్దానాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. అలాగే ఇంకా చూస్తే ఎన్డీఎఫ్ కింద నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నెరవేరినవి కొన్ని, ఇంకా నెరవేరాల్సినవి ఎన్నో ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా నెరవేరినవి ఇంకెన్నో ఉన్నాయి, ఎప్పుడు అమలు అవుతాయో అనేది కూడా ప్రజల నిరీక్షణ. ఇంకా ఇప్పటికే 17 జిల్లాలో కలెక్టరేట్లు ప్రారంభించాం కాబట్టి ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే నెరవేరుస్తామంటూ కూడా మంత్రి సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. పంటల్ని కాపాడండి మహాప్రభో అంటూ ఇక్కడ రోజులో 4 గంటలే కరెంట్ ఇస్తున్నారంటూ రైతులు తమ గోడును వెళ్లబేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూద్దాం. కరెంటు కోతలపై రైతులు ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, సబ్స్టేషన్లు ముట్టడిస్తున్నారు. అలాగే ఇంకా చూస్తే ఎండుతున్న పంటలతో అన్నదాతల నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మరి 3 ఫేజ్ కరెంటు చూసుకుంటే అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. విద్యుత్ కోతలు చాలా భారంగా ఉన్నాయి. దయచేసి పంటల్ని కాపాడండి, ఈ విధంగా చేసే పంటలన్నీ ఎండిపోతున్నాయి, చుక్క నీరు దొరకని పరిస్థితి అవుతుంది, దయచేసి పంటల్ని కాపాడని మహాప్రభు అంటూ రైతులు మరి కేంద్రానికి అలాగే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అసెంబ్లీలో ప్లకార్డులతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళు కూడా రైతులకు నిదర్శనంగా వాళ్ళు కూడా సంఘీభావం తెలిపినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త చూద్దాం.
ఇక నూనె ట్యాంకులోనే ఆగిన ఊపిరి అంటూ ఇచ్చారు. విషవాయుతో 7గురు దుర్మరణం. ఏపీలోని పెద్దాపురంలో ఫ్యాక్టరీలో ఘోరం జరిగింది. ట్యాంకు శుద్ధికి లోపలికి దిగి 2 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే చూసేందుకు దిగి మరో 5గురు కూడా ఫ్యాక్టరీలో నిబంధనల ఉల్లంఘనలతోనే జరిగిపోయింది అంటూ తెలుస్తుంది. ఫ్యాక్టరీలో అక్కడ నూనె ట్యాంకర్ నీట్ గా క్లీన్ చేయడానికి అని వెళ్ళి అక్కడ మృతుల బంధువులంతా కూడా కొంత ఆందోళన అయితే చేస్తున్నారు. మరి వాటర్ ట్యాంక్స్ లాగా నూనె ట్యాంకులు కూడా నీట్గా చేయడానికి అని వెళ్ళి అక్కడ ఒక 2 మృతి చెందారు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు రాలేదు అని చెప్పేసి గమనించడానికి మరో 5గురు వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడ ఊపిరాడక అక్కడే చనిపోయినట్లు తెలుస్తుంది. దీంతో అక్కడ నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది అనే దానికి నిదర్శనంగా ఉంది. కాబట్టి అక్కడ మరి మృతుల బంధువులంతా కూడా అక్కడ ఆందోళన చేపట్టారు అని తెలుస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మాత్రం పేపర్ 12లో మనం చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. 2 స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ నెల 16 జారీ కానున్నటువంటి నోటిఫికేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 12న మండలి జీపీటీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్ లో టీపీఎస్ కొత్త క్యాంపస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశారు. గత ఆర్థిక ఏడాదిలో చూసుకుంటే 10,800 నియామకం అంటూ ఇచ్చారు. ఇక మొత్తం ఉద్యోగుల సంఖ్య చూసుకుంటే 90,000 వరకు ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ కార్లు అటానమస్, అలాగే డ్రైవింగ్ సొల్యూషన్స్, అలాగే టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ మారబోతుంది అనే దాని గురించి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని కూడా మన పేపర్ 3లో చూడొచ్చు. హైదరాబాద్లో టీఎస్ కొత్త క్యాంపస్ నిర్మించబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తా పేపర్ మనం చూసుకుందాం. సాక్షి చూసుకుందాం. ఇంకా మనం సాక్షి చూసినట్లయితే సాక్షిలో మనకి ప్రధాన వార్త అంటే పరుల పాలు కానివ్వం అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది మనం చూడొచ్చు. అలాగే సిరుల సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం కుట్రలను అడ్డుకుంటాం అంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. మరొక ప్రధాన వార్త చూస్తే కూల్చిన చరిత్ర కాంగ్రెస్ దే అంటూ కూడా ప్రధాని మోడీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనేది మనం గమనించవచ్చు. కోట్ల వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. నిషేధిత భూములు కట్టబెట్టారు అంటూ మరొక దగ్గర ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూద్దాం. పర్లపాలు కానివ్వం అనే దాని గురించి మనం క్లియర్ గా చూసినట్లయితే ఈ సంస్థను కుట్రపూరితంగా కాయిలా పడేలా చేసి అనుయాయులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. కానీ కేంద్రం సహకరించకపోతే బయ్యారం ఫ్యాక్టరీని జిందాల్ లేదా మిత్తల్లోని పెట్టేందుకు చర్యలు సిద్ధంగా ఉంచాం అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా పరుల పాలు కానిచ్చే ప్రసక్తే లేదు సింగరేణిని అనేది మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూస్తే ఇక దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా రాష్ట్రానికి 24,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పేసి వెల్లడించారు మంత్రి కేటీఆర్. అలాగే మరొక వార్త చూస్తే కూల్చిన చరిత్ర కాంగ్రెస్ దే కదా ఎప్పటి వరకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 50 సార్లు ఆర్టికల్ 356 ని వినియోగించిన నాటి ప్రధాని ఇందిరనే కదా అంటూ ఇచ్చారు. ఎన్టీఆర్ అమెరికా వెళ్తే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెసే కదా. రాజ్భవన్ ను కాంగ్రెస్ ఆఫీసులుగా మార్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే కదా అంటూ ఆయన నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి. ఇక మార్చిన ఘనత కాంగ్రెస్ దే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రధాని మోదీ ప్రసంగించినటువంటి ప్రసంగం ఇది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక గంటన్నర పాటు మాట్లాడిన ప్రధాని అంటూ కూడా దాదాపుగా 90 నిమిషాల వరకు కూడా ఆయన మాట్లాడారు ఈ విషయాలన్నీ. మరి అక్కడ మరి అంత అల్లర్లు జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అవేమీ కూడా పట్టించుకోకుండా నేను దేశానికి సేవ చేస్తాను, స్వావలంబనతో సేవ చేస్తాను, ప్రజల కోసమే జీవిస్తున్నా నేను అనే విధంగా ఆయన ప్రసంగం కొనసాగించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొకటి చూద్దాం. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ అదాని వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. జేపీసీకి డిమాండ్ అంటూ ఇచ్చారు. డిమాండ్ చేస్తూ విధానాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకొక వార్త మనం చూసినట్లయితే
ఇంకా చూసే జేపీసీకి డిమాండ్ చేసే విధానాలు ఉభయ సభల నుంచి వాకౌట్ గాంధీ విగ్రహం ముందు నిరసన కూడా తెలిపినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ 6లో మనం చూడొచ్చు. అలాగే ఇంకా కోట్ల వసూలుకు పాల్పడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్. ఇక కొందరు రిటైర్డ్ అయి తహసీల్దారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఓ థర్డ్ వేను తెరిచారు. అలాగే సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ప్రగతి భవన్ ను కూల్చాలంటావా? ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాటలేనా ఆ భాష, అసలు ఏం భాష అంటూ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఒక ఒక పార్టీలో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఉండి ఏం మాట్లాడుతున్నాం అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మనకి ఇంకా ఈరోజు ప్రతి పేపర్లో కూడా మనకి ఏం చూసుకున్నా కూడా కూల్చిన చరిత్ర కాంగ్రెస్ది, అలాగే సింగరేణిని పరుల పాలు కానివ్వము అనేది ఒకటి, ఇంకా అలాగే కోట్ల వసూలుకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒకటి, నిషేధిత భూములకు సంబంధించి శాండ్ భూములకు సంబంధించి ఇలా రకరకాలుగా, అలాగే టర్కీలో జరుగుతున్నటువంటి భూకంప తీవ్రతకు సంబంధించి అన్ని పేపర్లో కూడా యాస్టీస్ గా ఉన్నాయండి. సో అలాగే మనం ఈరోజు మరొక యాడ్ ని కూడా చూడబోతున్నాం. శాంటినోస్ అడ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఒక స్కూల్ కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 2023-24 కి ఇప్పటికే అడ్మిషన్స్, అలాగే గ్రేడ్స్ నర్సరీ టు 10th క్లాస్ వరకు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించి ఒక గ్లోబల్ స్కూల్ గా దీనిని మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మనం ఫోన్ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం సంప్రదించవచ్చు. ఇంకా బోధి 3 ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.